28వ కీర్తన 4వ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. వారి క్రియలను బట్టి వారికి ప్రతికారము చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతికారము చేయము, వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. వృద్ధిపరచక నిర్మూలము చేయును. చదవబడిన మాట నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇది దావీదు కీర్తన. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వాక్యం చూసిన వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయు, వారికి తగిన ప్రతిఫలము. ఎవరు ఏ పనిని బట్టి ఉంటుందో ఆ పనిలో ఆశీర్వదించబడతారు. అలాగే దేవుని విషయంలో కూడా ఎలాంటి మనము క్రియ కలిగి ఉంటామో, ఏ పని అయితే కలిగి ఉంటామో, ఎలాంటి క్రియ కలిగి ఉంటామో ఆ క్రియను బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. కనుకనే ఆయన మనం చేస్తున్న ప్రతి పని పక్కన పెట్టేసి ఆయన పట్ల మన క్రియలు ఎలాగున్నాయి, ఆయన పట్ల మన క్రియలు ఎలాగున్నాయి. యేసు ప్రభువు అంటాడు, తండ్రి నువ్వు పంపించిన పనిని నేను సమాప్తం చేసి ఉన్నాను, అంటే ఎక్కడ కూడా ఆకపోకుండా యథార్థంగా నేను ప్రవర్తించి ఉన్నానయ్యా అని అంటూ ఉన్నాడు. 26వ కీర్తన 1వ వాటిని మనం జ్ఞాపకం చేసుకుని, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించును, నన్ను పరీక్షించు. దేవుడు ఏం చేస్తాడట? పరీక్షిస్తాడట. ఇదే దావీదు ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు నన్ను పరీక్షించి ఉన్నావు, నన్ను పరిశీలన చేసి ఉన్నావు. కనుకనే నేను కృతజ్ఞత కలిగి ఏం కలిగి నా ప్రవర్తన అంతట్లో యథార్థవంతుడనై నా ప్రవర్తన అంతట్లో జాగ్రత్తగా చూసుకున్నాను అంటున్నాను. మన ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఒక కుటుంబం హాస్పిటల్లో ఉన్నారు. కుటుంబం అంతా వ్యాధనకరమైన పరిస్థితి. ఏంటి మాకు ఆ శాపం అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. ఏంటి ఆ భయంకరమైన పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ ఉన్నారు. ఎవరు తీసివేయగలం? డాక్టర్ అన్నారట, ఒకవేళ ఆపరేషన్ చేసినా కానీ బ్రతకదేమో అన్నారట. ఆ బిడ్డ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకుంటే మన వంతు, కార్యం చేయటం దేవుని వంతు. కనుక మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎందుకయ్యా అంటే నువ్వు కరెక్ట్ టైంలో స్పందించాల్సిన టైంలో స్పందించలేదు కనుక, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలసిన సమయం నీకు ఎంత ఇచ్చినా ఆ సమయాన్ని నువ్వు వ్యర్థపరిచావు కనుక, నీ యవన కాలంలో ప్రభు అనేక సార్లు వాక్యం ద్వారాగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను నువ్వు వెనకబెట్టేసి నీ ఇష్టానుసారంగా జీవించావు కనుక ఈరోజు ఆ భయంకరమైన పరిస్థితి నీకు ఎదురవుతూ ఉంది. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే 28:4 చూస్తే వారి క్రియలను బట్టి, వారికి దుష్క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలమిమ్ము అని అంటూ ఉన్నాడు. కనుక నిన్ను విడిచిపోదు. నువ్వు చేసిన ప్రతి క్రియ లేదంటే నీ కృతజ్ఞత బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు సమయం ఎంతో ఇస్తున్నాడు. ఆ సమయాన్ని అర్థపరిచేసి ప్రభు అంటే పరలోక రాజ్యానికి పోవు, కానీ తండ్రి శక్తి ప్రకారముగా దేవుడు ఎప్పుడైతే వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడో ఆ వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈయన నాతో మాట్లాడిన వాడు సజీవుడు, సర్వశక్తిమంతుడు, నా కొరకు ప్రాణం పెట్టిన వాడు,
భూమి ఆకాశమును మాట చేత కలగజేసిన వాడు ఈయన తప్ప నుంచి మరొకటి లేడు లోకములో అని నువ్వు నమ్మితే, కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతికితే, నీకు ఇచ్చిన సమయం అంతా నీ సంవత్సరములన్నీ పొడిగించబడి, నీ బిడ్డలు దినములన్నీ పొడిగించబడి అనేకులకి తలగా ఏర్పాటు చేసుకుంటాడు. కానీ నీ పనిని బట్టి, నీ క్రియను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన. అందుకే అంటున్నాడు ఇక్కడ 26వ అధ్యాయం మొదటి మాట మనకు, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. ఎలాగుందట ప్రవర్తన? ఇక్కడ చూస్తే యథార్థవంతుడిగా ప్రవర్తిస్తున్నాడట. దావీదు యథార్థవంతుడిగా ప్రవర్తించినంత కాలము దావీదు కత్తికి ఎదురు లేకోకుండా ప్రతి స్థలములో యుద్ధ భూమిలో యుద్ధ వీరుడిగా జయమునందుకున్నాడు. కానీ ఒకరోజు తనకు అప్పగించిన సమయాన్ని వ్యర్థపరిచిన రోజుగా వచ్చింది. చూడండి, సమూయేలు 2వ గ్రంథం మొదటి గ్రంథం 11వ అధ్యాయం, 2వ గ్రంథం 11వ రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున అతని వారిని పంపగా ఎవరు ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? దావీదు ఎక్కడున్నాడట? ఒక గృహం పైన, ఒక మిద్దె మీద ఉన్నాడు. అంటే ఒక డాబా పైన ఉన్నాడు, ఒక బిల్డింగ్ పైన ఉన్నాడు. రాజు దివానం పైన ఉన్నాడు. ఆ రాజుగారు కోట పైన ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధానికి వెళ్ళవలసిన సమయం అది. శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో చక్కగా ఆ మిద్దె మీద లేదంటే రాజుగారు కోటలో ఆ పైన పడుకొని హాయిగా నిద్రపోతున్నాడు. యుద్ధానికి సైన్యాన్ని పంపించాడు. జాగ్రత్త గమనించాలి. ఈరోజు నీ క్రియను బట్టి, నీ పనిని బట్టి ప్రతిఫలము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు నేను మేలు పొందుకోలేకపోతున్నా? ఎందుకు నేను దీవెన పొందుకోలేకపోతున్నా? ఎందుకు నేను ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నా? దేవుని ఆరోగ్యము నేను ఎందుకు పొందుకోలేకపోతున్నా అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. కానీ నీ ప్రవర్తన బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన. దావీదు మంచిగా దేవుని పట్ల యథార్థవంతుడిగా ఉన్నంత కాలము 30 గొర్రెలు కాసేవాడిని తీసుకొచ్చి రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. సింహం మీద అధికారం ఇచ్చాడు, గొలియాతు మీద అధికారం ఇచ్చాడు. సైన్యానికి ఒక రాజుగా ఒకేసారి ఒక వ్యక్తి నెంబర్ గాను, లేకపోతే కార్యకర్త గాను, తర్వాత నెంబర్ గాను, తర్వాత సర్పంచ్ గాను, తర్వాత ఇట్లా ఆ ఎమ్మెల్యే ఆ స్థాయిలో ఎదుగుతూ ఉంటారు. కానీ దావీదుని ఏ స్థాయిలోకి తీసుకొచ్చాడు? ఒకేసారి రాజు స్థానంలో ఉంచాడు. స్తోత్రం చెప్పండి. నిజంగా దావీదు చాలా కృతజ్ఞత కలిగి బ్రతికేవాడే, చాలా కృతజ్ఞత కలిగి జీవించేవాడే. ఎలాంటి కృతజ్ఞత కలిగిన వాడు తెలుసా దావీదు ఎలాంటి కృతజ్ఞత కలిగిన వాడు తెలుసా? అసలు ధనాన్ని ఆశించేవాడు కాదండి. నేను అంటాను, నువ్వు క్రీస్తునందు నిలకడగా ఉండి ధనం మీద ఆశ ఉండక యేసయ్య మీద ఆశ పెట్టుకుంటే నీకు కావలసిన సమస్తం నీ పాదముల దగ్గరికి నడిపించగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 3వ వాక్యంలో సమస్తం ఆయన మూలము కలిగిన, ఆయన లేకుండా ఏ ఒక్కడు కూడా కలగలేదు. దావీదు ఆ సత్యము తెలుసుకున్నాడు, ఆయన గుర్తించుకున్నాడు. తెలుసు దేవుడు గొప్పవాడని తెలుసు, దేవుడు దీవిస్తాడని తెలుసు, దేవుడు యథార్థవంతులను కృతజ్ఞత కలిగిన వారిని హెచ్చిస్తాడని తెలుసు. అలాగే బ్రతికాడు దావీదు కూడా. చూడండి, కావాలంటే 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తే, తన శత్రువులు కుమారుడు ఎవడైనా ఉన్నాడా? తన శత్రువులు అందరూ కూడా తన మీద తిరుగుబాటు చేసిన రాజు చనిపోయాడు, సౌలు కుమారుడు చనిపోయారు. ఇక ఎవరు లేరు. అయితే వాళ్ళ కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా? ఎందుకని ఆ బాధ ఎందుకు అసలు దావీదుకి? అలాంటి పరిస్థితి ఎందుకో తెలుసా? దేవుని బట్టి కృతజ్ఞత కలిగి మేలు చేయాలనుకుంటున్నాడు శత్రువుకి. స్తోత్రం చెప్పండి. అసలు దావీదు శత్రువును ప్రేమించే రకం. దేవుడు చెప్పిన మాట ఏంటి మనకి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీ శత్రువుని కూడా ప్రేమించమని చెప్పి అంటున్నాడు. దావీదు శత్రువును ప్రేమించాడు. తన మీద తిరుగుబాటు చేసిన వాడిని అనేక సార్లు బలి విరిసి చంపాలని ప్రయత్నం చేసిన సౌలుని కూడా ఆ గృహలో దేవుడు అవకాశం ఇచ్చినా కానీ చంపకోకుండా వదిలిపెట్టేశాడు.
అంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో, దేవునికి భయపడేవాడని మనం అర్థం చేసుకోవాలి. యథార్థవంతుడు దావీదు, యథార్థవంతుడు కాబట్టి దేవుడు దీవించాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు ఆశీర్వదించాడు. కానీ అలాంటి దావీదు ఎంత కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నాడు ఒకసారి చూడండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కరడా. ఎవరండి సౌలు అంటే? తన శత్రువు. తన బ్రతుకున్నప్పుడు, సౌలు బ్రతుకున్నప్పుడు దావీదు మీద దావీదు ఎప్పుడు దొరుకుతాడని చెప్పి 3,000 మందిని 10,000 మందిని ఎంట పెట్టుకొని తిరిగి చంపాలని ప్రయత్నం చేసినవాడు. అలాంటి శత్రువుని దావీదు ప్రేమిస్తున్నాడు. నేను అంటున్నాను, నువ్వు దీవించబడాలంటే మొదటగా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏ ప్రేమది? ఏ ప్రేమ? అవసరానికి వాడుకునే ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ, యేసయ్య ప్రేమ. స్తోత్రం చెప్పండి. శాశ్వతమైన ప్రేమ. నువ్వు అవసరానికి వాడుకుంటే ఆయన అవసరానికే వాడుకుంటాడు. నేను అందుకే కొన్ని కుటుంబాలలో శూన్యమే కనపడుతున్నదండి ఇప్పటికీ కూడా. ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నా కొన్ని కుటుంబాలలో శూన్యమే కనపడుతున్నది. ఎందుకు తెలియదు. చాలా బాధేసింది. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు మందిరానికి పోతారు, వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, కన్నీరు కాస్తారు, కేకలు కాస్తారు, ఇన్ని చేసినా కానీ ఆ కుటుంబంలో శూన్యమే కనపడుతుంది. కానీ ఎక్కడ మేలు కనపడదు. కారణం ఏంటని ఆలోచిస్తే కృతజ్ఞత లేని బ్రతుకులు. స్తోత్రం చెప్పండి. దావీదు తన శత్రువైన, తన మీద తన చంపాలని అనేక సార్లు ప్రయత్నం చేసిన ఆ సౌలు పిల్లలందరూ చనిపోయారు. ఎవరు లేరు, యుద్ధ భూమిలో మరణించారు. దావీదు సింహాసనము దేవుడు స్థిరపరిచాడు. అయితే దావీదు అంటాడు, యోనాతాను బట్టి. ఎందుకన్నాడు ఈ మాట తెలుసా? సౌలు కుమారుడు యోనాతాను. యోనాతాను ఎవరంటే సౌలు కుమారుడు. కృతజ్ఞత కలిగి బ్రతకాలి మనం ఈరోజు. జాగ్రత్తగా గమనించాలి. యోనాతాను వ్యక్తి ఎవరంటే సౌలు కుమారుడు. సౌలేమో దావీదును చంపాలనుకునేవాడు. యోనాతాను వెంటనే కబురు పంపించి, ఇదిగో ఫలాని ప్రదేశం నుంచి మా నాన్న నీ కొరకు వస్తున్నాడు, నేను చంపాలని చూస్తున్నాడు. దావీదు, అయితే నువ్వు రాజు అవుతావు. స్తోత్రం చెప్పండి. నువ్వు అక్కడ ఉండడానికి వీలేదు, వేరే ప్రదేశానికి వెళ్ళు, మా నాన్న నిన్ను అనవసరంగా చంపాలని చూస్తున్నాడు అని చెప్పి, అయితే నువ్వు అభిషేకించబడిన వాడు, నువ్వు రాజు అవుతావు, నీవే పరిపాలిస్తావు అని చెప్పి యోనాతాను యథార్థంగా మాట్లాడాడు. వాడండి నానేమో చంపాలనుకున్నాడు. కుమారుడు ఏం చేశాడు? మంచితనం, దావీదులో ఉన్న గొప్పతనం ఎందుకు తెలుసుకున్నాడు. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఒక కుటుంబం మీద మనకి శత్రుత్వం కలిగింది అనుకోండి, మనం ఏదన్నా కొంచెం శత్రుత్వం కలుగుంటే మన పిల్లలు కూడా ఎలాగుంటారు చెప్పండి? ఆ కుటుంబంతో ఏం సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే ఒక్కరితో పెట్టుకుంటే మనం ఇంటిలాగా మొత్తం కూడా శత్రువులాగానే చూస్తాం అనమాట. కానీ సౌలు దావీదుని శత్రువులను చూశాడు, సంపద చూశాడు. కానీ యోనాతాను మాత్రం ఏం చేశాడంటే ఎప్పటికప్పుడు కూడా కబురు పంపించి తన బ్రతకాన్ని, అతను రాజుగా దేవుని చేతిలో ఉండాలి అని చెప్పి ఎప్పటికప్పుడు కబురు పంపించేవాడు, ఎప్పటికప్పుడు సందేశం పంపించేవాడు. దాన్ని బట్టి ఆ కృతజ్ఞత ఎవరు గుర్తుపెట్టుకున్నారు? ఆ కృతజ్ఞత ఎవరు గుర్తుపెట్టుకున్నారు? 26వ కీర్తన మీరు ఇందాక చదివారు కదా. మొదటి వాక్యం, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. ఆ ప్రవర్తన నీకుందా ఈరోజు? ఆపద కాలములు నిన్ను ఆదుకున్నవాడిని సచ్చినంత కాలంలో గుర్తుపెట్టుకోవాలా? స్తోత్రం చెప్పు. అయితే దావీదు ఆపద కాలములో గుర్తుపెట్టుకున్నారు ఎవరో? శత్రువు కుమారుడైన యోనాతాను. అయితే ఇప్పుడు వాడు చచ్చిపోయారు కదా, ఇప్పుడు అవసరం లేదు కదా దావీదుకి. అయినా కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో నేను ఎవరికైనా ఉపకారము చేయాలని అనుకుంటున్నాను. ఎవడైనా అందులో బ్రతికున్నాడా? సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా? యోనాతాను బట్టి నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఎవరు బట్టట చెప్పండి. ఎందుకని? ఆ కృతజ్ఞత మనం నిలుపుకోవాలా. గొర్రెలగాసే దావీదు రాజువాడు అంటే కారణం ఏంటి? అసలు నీ కనుల ముందు కూలి పని చేసేవాడు నీకంటే గొప్పగా వెతుకుతున్నాడు అంటే కారణం ఏంటి? కుళ్ళుకోవటం కాదు నీ గొప్పతనం. నీ కనుల ముందు పుట్టినవాడు, నీ తోడ పుట్టినవాడు ఎదిగిపోతున్నాడు అంటే, దీవించబడుతున్నాడు అంటే కారణం ఏమిటి?
ఒక తల్లికి 4 అన్నదమ్ములు ఉంటారు. ఒకడేమో దినస్థితిలో ఉన్నప్పుడు మరొకడు మరొక స్థితిలో ఉంటాడు. మొదటి అవ్వ ఆదాముకి 2 కుమారులు. ఒక ఆయన పేరు కయ్యోను, ఒక ఆయన పేరు ఏబేలు. ఏబేలు కృతజ్ఞతగా బ్రతికాడు దేవునికి. ఏబేలుకు కలిగిన గొర్రెల మందను విస్తరింపచేసి ఎప్పటికప్పుడు దీవించేసాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. కయ్యోను అతని దీవెన చూసి ఎలాగొచ్చింది దీవెన, ఎక్కడి నుంచి వచ్చింది, నేను కూడా కృతజ్ఞత కలిగి ఉంటాను, నేను కూడా ప్రేమ కలిగి ఉంటాను, నేను కూడా నమ్మకస్తులుగా ఉంటాను అనుకోలా. వెతికిపోతున్న తన సహోదరుడి మీద క్రోధం కలిగి, కోపం కలిగి, అందుకనే దేవుడు అంటాడు నీవు సత్క్రియ చేసిన ఎడలా, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా. ఎవరో తప్పు చేసేవాడు మొహం నలిపే, ఏదైనా పొరపాటు చేసేవాడు అనుకో, ఎక్కడ నాకు అక్కర్లేదు. ఒక శావకుడు ముందు తలెత్తి మాట్లాడతాను కూడా నువ్వు సరిపో. ఇంకో మాట చెప్తాను, ఈ బలిపీఠ మీద కూర్చొని ఏదైనా పొరపాటు నాలో ఉంటే వాక్యం చెప్పడానికి మీ వైపు చూసి నేను వాక్యం చెప్పడానికి కూడా నేను సరిపోను. స్తోత్రం చెప్పండి. నాలో కుళ్ళు, కుచితము, క్రోధకము ఇలాంటి ఏదైనా ఉందనుకో వాక్యం చెప్పడానికి నేను సరిపోను. ఒకవేళ చెప్పాలని ప్రయత్నం చేసినా అది పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏర్పాటు చేసిన జీవము కలిగిన మాటలు కనుక ఈ జీవము కలిగిన మాటలు మాట్లాడుతుండగా వెంటనే ఆ మాట ఆ వ్యక్తిని వెంటనే గద్దిస్తుంది అనమాట. నువ్వు చెప్పడానికి అర్హత ఉందా నీకు? అసలు నువ్వు చెప్పేదేదో నువ్వు చేసేదేంది? తల దించుకోవాలి. విశ్వాసుల వైపు తలెత్తి మాట్లాడేది ఎప్పుడో తెలుసా? మనలో ఏ లోపం లేనప్పుడు మాట్లాడగలిగిన కారణం ఏంటంటే పైనున్నవాడు తప్పనిసరిగా మనం చూస్తున్నాడు. మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఉపకారం ఎవరిని బట్టి చేయాలనుకున్నాడు? యోనాతాను చనిపోయాడు కదా, ఇంకెందుకు నీకు? నువ్వు రాజు కదా, ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్న నీకెందుకంటే ఆయన ఒక మాటను గుర్తుపెట్టుకున్నాడు. అయ్యో, యోనాతాను బ్రతుకున్నప్పుడు వాళ్ళ నాన్న అనేకసార్లు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే నన్ను ఎప్పటికప్పుడు కాపాడాడు. అతను నేను ఎలా మర్చిపోను? ఎలా నేను మర్చిపోను? లేడుగా. అంటే మనుషులు ఎవరన్నా చూసేటప్పుడే కృతజ్ఞత కలిగి ఉంటారు, ఎవరైనా చూసేటప్పుడు ఉపకారం చేస్తారు. ఎవరు యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం, ఒక భోజనం తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టేసి ఇంకా మీరు నాకు లైక్ కొట్టినట్టయితే ఇంకా నేను చాలా చేస్తాను అక్కడ. నీకు కాదట్లేదు, మనస్సుల ముందు నువ్వు చేసేది దేవుని చిత్తము కానే కాదు. దేవుడు ఎదుట నువ్వు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే తీర్పు లేకుండానే దేవుని కుడి ప్రక్కన కూర్చోబోతున్నావు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. నీ దరిద్రత కాడిని నా యేసయ్య ఎరగగొడతాడు. ఎందుకు ఇంకా నువ్వు పేదలుగా అనుభవిస్తావు? అసలు ఎందుకు ఇంకా భయంకరమైన అప్పుల భారంలో ఉంటావు? నీ దేవుడు శ్రీమంతుడు. భూమి ఆకాశమును, భూమి లోపల వెండి బంగారములు దాచినవాడు, రత్నములను, వజ్రములను, వైడ్యములను దాచినవాడు నీ దేవుడు. మనం ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడలుగా మార్చబడ్డాం. పేదరికం అనుభవించడానికి కాదు, మనల్ని దరిద్రులుగా ఉంచడానికి కాదు. మనం ఎందుకు అలా ఉన్నావు అంటే నీతిమంతులుగా నీకు ఇష్టం వస్తాయండి. ఓ ఎంత నీతో నీ నీతి. బోడు ఏడుతారు కొంతమంది. ఎంత ఏడుతారో అంత భయంకరమైన మాటలు మాట్లాడతారు, కృతజ్ఞత లేని మాటలు మాట్లాడతారు. అది దేవుని ఇష్టమా? దేవునికి ఇష్టమా? ఆలోచించండి. ఎవరు దేవుని చేతులు దీవించబడతారు? ఎవరు దేవుని చేతులు ఆశీర్వదించబడతారు? ఎన్నిసార్లు దేవుని వాక్యమైన మారు మనసులు అక్కడ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవంటే కారణం ఏమిటి? దావీదు దీవించబడటానికి ప్రత్యేకమైన కారణాలు. ఒకటి, శత్రువును ప్రేమిస్తాడు. రెండోది, సహాయం చేసిన వాడు అన్నాడు కూడా అతను లేకపోయినా మనవడు. స్తోత్రం చెప్పండి. అతను లేకపోయినా మనవనదు. యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా నేను ఉపకారం చేయడానికి అంటున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, నెత్తి బోసెత్ అనే వ్యక్తి యోనాతు కుమారుడు,
ఆ కుటుంబం అంతా యుద్ధంలో చనిపోయిన తర్వాత దావీదు నన్ను ఎక్కడ చంపుతాడోనని అతను ఒక అవిటివాడు, 2 కాళ్ళు లేనివాడు. యుద్ధంలో పరిగెత్తుతూ ఉంటే ఆ దావి ఎత్తుకొని ఉరుకుతూ ఉంటే కింద పడిపోయి ఆ 2 కాళ్ళు కూడా పోయినాయి. అతను ఎక్కడో మారుమూల పల్లెలో ఎక్కడో బ్రతుకుతున్నాడు. అక్కడున్న ఒక వ్యక్తి అంటాడు, అయ్యా ఒక వ్యక్తి ఉన్నాడండి, అతని పేరు ఎత్తిపోసి ఏంటంటే చెప్పండి. అతనికి 2 కాళ్ళు లేవండి. యానాత్ కుమారుడు సౌలుకు మనవడు పిలిపించి ఏం చేశాడు? చదువు నా మాడతాడు. సాగిలపడి నమస్కారం చేయగా పిలిచినప్పుడు చిత్తము ఉన్నానా నేను? అందుకు దావీదు నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీకు మరలా ఇప్పించింది. స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రి లేకపోయినా యథార్థతను ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రి అయిన ఒకనాడు నేను విడిచిపెడతారేమో కానీ దేవుని యందు యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడిని నా దేవుడు పాతాళములకు వెళ్ళిపోయిన అక్కడ నుండి పైకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితిలో ఉన్న పెంట దెబ్బల నుంచి ఈ దరిద్రత స్థితి కాడిని విరగబడతాడు. కృతజ్ఞత కలిగి యథార్థత కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. ఇవాళ మన మనసులో చూస్తూ ఉన్నాం, పైకి ఒక మాట లోపల ఒక మాట, పైకి ఒక మాట లోపల ఒక మాట. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కాబట్టి కానీ ఈయన దావీదు దీవించబడటానికి శత్రువుని ప్రేమిస్తాడు. ఒకటి. రెండోది సహాయం చేసిన వారిని సచ్చినంతకాలం గుర్తుపెట్టుకున్నాడు దావీదు. తన కుమారుని రప్పించి అతనికి అంటాడు, నిత్యము నా బల్ల యొద్దన వికరించి నువ్వు భోజనము చేయము. ఇదిగో నీ భూములన్నీ నీ తాతగారి భూములన్నీ ఇస్తున్నా. స్తోత్రం చెప్పండి. అంత మాత్రమే కాదు, నిత్యము నా బల్ల యొద్ద నువ్వు నా బల్ల యొద్దనే భోజనము చేతులు అని. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు తిండి లేని స్థితి నా బతుకు. నేను ఎప్పుడు చెప్పుకుంటాను కృతజ్ఞత కలిగి. యేసయ్యను పట్టుకున్న తర్వాత దేవుని మహాకృప, మేము తినాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు మొదలు పెడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కసారి ప్రభువే తినకూడదన్నప్పుడు కూడా మానేసి నెలకి 5 రోజులు ఫాస్టింగ్ ఉండి మానేసిన కాబట్టి కడమ రోజులలో కూడా తినవలసిన రాజు భోజనం చేత మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నాడు. ఒకప్పుడు తినటానికి తిండి లేని మా బ్రతుకులను. కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి ప్రభువును పట్టుకున్న తర్వాత నా అలవాట్లన్నీ ఒక్కసారి తీసేసుకున్నా. నాకున్న చెడ్డ అలవాట్లన్నీ ఒక్కసారి తీసేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చాను. అన్నదమ్ములు రక్షించలా, నా అక్కజీని రక్షించలా, నన్ను ఎవ్వరు ఆదుకోలేదు. ఆ భార్య మొదటి గర్భవతి అయ్యి పుట్టింటికి వస్తే ఆ పుట్టింటి కాడ, ఎందుకంటే నాకు ఒక అలవాటు ఉంది, ఆమె వదిలిపెట్టి నేను ఉండలేదు, నన్ను వదిలిపెట్టి ఆమె ఉండలేదు. ఆమె దగ్గరే ఉంటే సనిగే పరిస్థితి, గొనిగే పరిస్థితి. ఏంట్రా నువ్వు ఎక్కడున్నామని నా మేనల్లుడు, నా సొంత మేనల్లుడు కొట్టడానికి వచ్చారు. ఆ కొట్టడానికి వచ్చిన వాళ్ళే సంవత్సరాలు పొడుగుతున్న గృహంలో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. స్తోత్రం చెప్పండి. ఈ కృతజ్ఞతలు కానీ నేను ఒకవేళ ఎవడెవరో నువ్వు అంటే ఏం చేసేదేమి లేదు. తల్లిదండ్రులు చచ్చిపోయిన మేనమా ఉండాలంట. సామెత ఒకటి ఉందిగా, ఉన్నదా లేదా? కృతజ్ఞత లేకపోతే బ్రతుకులు ఎట్లా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయో తెలుసా? జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి, లేకపోతే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. వాక్యేస్తాక మా మేనల్లుడికి ఒక బాబాయ్ ఉన్నాడు, సొలొమోను అనే అమ్మాయి పిల్ల పుట్టినప్పుడు ఆ అమ్మాయి పాలు తాగుతున్నాడు. వాళ్ళ ఇంట్లో అద్దుకుంటున్నారు. అద్దుకున్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు భార్య భర్తలు వచ్చేసి అద్దె మీరు కట్టలేదని చెప్పి ఏం చేశారు తెలుసా? తాళం వేశారు. పిల్లలు లోపల బియ్యాలో ఉంచేసి తాళం వేశారు. అద్దె కట్టలేదని. ఎవరో అయినా తన వంశం సొంత బాబాయ్, కానీ అదే మేనమా మరి తాగుడు మానేరు 10 సంవత్సరాలు ఇల్లంతా ఇచ్చేసి అదే మేనమా నేను కాదనుకో ఇంకొకటి అనుకోండి చెప్తున్నాను, అర్థం చేసుకోండి.
తాగుడు మానేయడాన్ని మేలు కొరకు, అరే నువ్వు తాగుడు మానేయకపోతే 10 సంవత్సరాలు ఉన్న తర్వాత నువ్వు తాగుడు మానేయకపోతే నా ఇంట్లో ఉండొద్దు అంటే నీ ఇంట్లోనైనా నేను ఉండనుకోకుండా మానేస్తా కానీ తాగకుండా మానేస్తానా అన్నాడు. ఎంత కృతజ్ఞత అండి అసలు. స్తోత్రం చెప్పరే. ఎక్కడ దీవెన, ఎక్కడ ఆశీర్వాదం పొందుకోగలుగుతామండి మనం కృతజ్ఞత లేకుండా? సాటుగా చెప్పాల్సిన అవసరం లేదు, బహిరంగంగా చెప్పగలిగిన కృప దేవుడు నాకు ఇచ్చాడు. నా గురించి నువ్వు సాటుగా కొనుక్కుంటే నీ గురించి నేను అందరి మధ్య దేవుడు ఇంటర్లో చెప్తావు. ఒకవేళ పొరపాటు అయితే దేవుడు మన పనిని బట్టి, మన క్రియను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. యోనాతాను బ్రతుకులో గొప్ప కార్యం. యోనాతాను ఎందుకు మరి ఆయన దావీదును ప్రేమించాడు? ప్రేమించిన దాన్ని బట్టి దావీదు తన కుమారుడు, నేను అంటారు, ఇవాళ నువ్వు చేసిన ప్రార్థన అర్థమైపోదు, ఇవాళ నువ్వు చేసిన పుణ్యం అర్థమైపోదు, ఇవాళ నువ్వు చేసిన దాన ధర్మం అర్థమైపోద్దు. నీ పిల్ల తరంతరం నా దేవుడు గుర్తుపెట్టుకొని వాడికి ఉపకారం మీద ఉపకారము, కృప మీద కృప కలగ చేస్తూనే ఉంటాడు. యోనాతాను దేవుని బట్టి దావీదుకు చేసిన ఉపకారాన్ని బట్టి తన అవిటివాడైన కుమారుని దేవుడు మర్చిపోయాడా? దావీదు హృదయాన్ని కఠినపరిచాడా? దావీదు తన వెతికి తెప్పించి తన భూములన్నీ, తన రాజ్యమంతా తనకు ఒక చెప్పేశాడంటే. స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత ఏం కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలా. రెండవ మాట, లోకసు వార్త 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చారు. చూడండి 17వ అధ్యాయము 11 చదవండి ఒకసారి. ఆయన గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి యేసు ప్రభువా కరుణించమని కేకలు వేయగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు స్తోత్రం చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఈ సత్యాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిసార్లు చదివిన పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతనమైన స్వభావం చేత మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు. ఎలాంటి కుష్ఠరోగం అంటే తెలుసా? ఇది ఆ దినాలలో హాస్పిటల్ లేవు, వైద్యం లేదు. ఎక్కడ ఉండాలా? ఊరికి 10 కిలోమీటర్ల బయట ఉండాలి. ఊళ్ళో రావడానికి లేదు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, భార్య బిడ్డలు చూడటానికి అవకాశం లేదు. ఒకవేళ సొంత వారు వారితో సహాయం చేస్తే వాళ్ళు కూడా రాళ్ళతో కొట్టి సంపరీది మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాయబడింది. కుష్ఠరోగం అంటే మీరు చూసుంటారో లేదో తెలియదు, కానీ నేను చూసిన కుష్ఠరోగాన్ని బట్టి నేను చెప్తున్నాను. కుష్ఠరోగం అంటే ఏంటంటే శరీరంలో ఒక పొక్కులాగా వచ్చిందంటే అది తినేసుకుంటే శరీరం అంతా ఏమైపోతుందంటే శీను రక్తం కారిపోతూ ఉంటుంది. శరీరం ఉన్న స్థలంలో ఉండదు, అది ఇంకా లోపలికి తినేసుకుంటుంది. గోళ్ళు ఉన్నాయనుకోండి, చేతులు వేళ్ళు ఉన్నాయనుకోండి, వీళ్ళంతా కూడా తినేసుకుంటా వచ్చేస్తూ ఉంటుంది. నేను మండలం కూడా ఒక కుష్ఠవ్యాధి కలిగిన సేవకుని పిలిపించాను. ఈరోజు అద్భుతంగా సూర్యాపేటలో సేవ చేస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. శబరిగా తమ్ముడు చూద్దామని వచ్చాడట. తమ్ముడు చూద్దామని ఎక్కడికి వచ్చాడంటే దేవుని మందిరానికి వచ్చాడు. అక్కడ చెప్పిన మాట అన్నాడు, దేవుని పాత్ర పట్టుకొని ఇచ్చాడు. ఈరోజు గొప్ప సేవకుగా మార్చబడ్డాడు. అప్పటికే ఈ ఏళ్ళు గోళ్ళని కూడా తినేసుకుంటూ పోయిన ఇంకేం లేదు ఆయనకి. ఈరోజు ఆ గుర్తులు కూడా అలాగే ఉన్నాయి. మన సూర్యాపేట ఏదో ఒక కూడిక మీద వాక్యం చెప్పడానికి వెళ్తే ఆయన అక్కడికి వచ్చి కృతజ్ఞత కలిగి పనిమాలగా ఆయన మందిరాన్ని తీసుకుని వెళ్ళి అయ్యా మా మందిరంలో ప్రార్థన చేయండి అని, పైన కూడా మందిరం కడుతున్నాం ప్రార్థన చేయండి అని. అద్భుతం. ఒక కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి 200 మంది 4 సంఘాల చేత దేవుడు అధికమైన కృప చేత జీవిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రవర్తన మంచిదండి. ఒక్కసారి ప్రభు పాదాలు పెట్టుకున్నాడు. నేను అంటాను, రోగము లేని మనిషి లేడు. నేను అంటాను, నువ్వు ఉన్న వ్యాధికి నువ్వు ఎప్పుడో చచ్చిపోవాలా. ఇప్పుడు దాకా బ్రతుకున్నావంటే నా దేవుని కృప మాత్రమే.
కుష్టివ్యాధి భయంకరమైన వ్యాధి అండి. ఒక క్షణం కోపం తెచ్చుకునేది కాదు, ఒక క్షణం అడిగేది కాదు. రోగం ఎంత భయంకరమైన వ్యాధి అంటే అది ఆ శరీరం అంతా తినేసుకుంటూ పోయేది. అలాంటి వ్యాధిగ్రస్తులు వారు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకులకు అంటే సేవకులకు కనపరచుకోండి, తెలియపరచండి, సేవకులకు తెలియపరచుకోండి, దేవుడు కార్యం చేస్తారు కోండి అన్నాడు. ఆయన మాట సెలవిచ్చాడు. ఆ మాటను బట్టి ఆ 10 మంది నమ్మకస్తులుగా వెళ్తున్నారు. ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పాడో వీళ్ళు వెళ్ళిపోతూనే శుద్ధులైపోయారట. స్తోత్రం చెప్పండి. యాజకుల దగ్గరికి వెళ్ళలేదు, సేవకుల దగ్గరికి వెళ్ళలేదు, పాస్టర్ల దగ్గరికి వెళ్ళలేదు. ఎల్లక మునిపే మార్గ మధ్యలోనే శుద్ధులైపోయారు. శరీరం అంతా మారిపోయింది, పశువుల దేహం నాకుంది. తినివేయబడిన గోళ్ళు మరలా వచ్చేసింది, తినివేయబడిన శరీరం మరలా పసిపిల్ల దేహం లాగుంది. వెంటనే ఎక్కడికి రావాలి నీళ్ళంతా? ఎవరైతే మాట ఇచ్చారో. ఎంతకాలం ఏ వ్యాధితో బాధపడ్డాం, ఇంతకాలం నా భార్య బిడ్డలు చూడలేదు, తల్లిదండ్రులు చూడలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఈ మహానుభావుడు ఒక్క మాట చెప్పాడు, ఈ రక్షకుడు ఒక్క మాట చెప్పాడు. ఆ మాట ప్రకారంగా మాకు స్వస్థత వచ్చిందే, మేము అక్కడికి వెళ్ళాలనే ఆలోచన ఎంతమందికి వచ్చింది? ఒక్కడికి వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఒక్కడికి వచ్చింది. కృతజ్ఞత కలిగి ఆ ఒక్కడ మాత్రమే తిరిగి వచ్చాడు. కృతజ్ఞత కలిగి ఆ ఒక్కడే తిరిగి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభువు అంటాడు, అయ్యా 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగతా 90 ఎక్కడా? మిగతా 90 ఎక్కడ అంటే పాతాళంలో. స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలేదారు. ఏమైపోతారట? యేసయ్య గారు చక్కగా వాక్యం మీద ఒక పాట రాశాడు. కృతజ్ఞత లేని వారు వేల కొలది కూలిపోయారట, వేల కొలది కూలిపోయారట. ఈరోజు కృతజ్ఞత కలిగి బలారాధనలో నువ్వు, దేవా నా కొరకు ప్రాణం పెట్టావయ్యా, నా కొరకు రక్తం సిందించావయ్యా, నా కొరకు నా వాళ్ళు ఎవ్వరు చేయని గొప్ప త్యాగం చేసావు నాయన. ఎంచదగిన గొప్ప భాగ్యము కలిగిన ధవళ సింహాసనం విడిచిపెట్టి నా కొరకు నరరూపధారిగా భూమి మీదకి మమ్మల్ని చేరుకుంటావు. స్తోత్రం. కృతజ్ఞతలు కలిగి బలారాధనలో ఒక బలారాధన ఒకటే కాదు, నీ బ్రతుకు దినములన్నీ కూడా కృతజ్ఞత కలిగి యేసయ్యకి, ప్రభు పక్షాన కృతజ్ఞత కలిగి, ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను కాపాడాడో, ఎన్ని వ్యాధుల నుంచి విడిపించాడో, ఎన్ని మార్లు కరోనా వచ్చినప్పుడు విడిపించాడో. ఎందరో ఈరోజు మనం చూసిన వారు లేరు. అయితే మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే మన తండ్రి శక్తినే, ఆయన కృప మాత్రమే. ఈ కృతజ్ఞత నీకుంటే నీ తోటి వారిని ప్రేమిస్తావు, నీ ఎదుటి వారిని ప్రేమిస్తావు. ఎవరైనా నీకు ఉపకారం చేస్తే వాళ్ళకు మరలా ఉపకారము నేనంటా నువ్వు చేసి మర్చిపోతావు. ఆ యేసయ్య గుర్తు చేసుకుంటాడు. నీతిమంతుల బిడ్డలో భిక్షమెత్తుట నేను. నీతిమంతుల ఆహారం సముద్రం మీద భారవెత్తే తిరిగి మన ఎక్కడికి వచ్చి తెలుసా? వాడు పాదముల దగ్గరికి వచ్చింది. కనుకనే కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో బలారాధనలో పాల్పొందాలి. నీవైనా నేనైనా, ఒక సేవకుడిగా నేనైనా. సేవకుడు అంటే గొప్పడే కాదు, నేను అనుకుంటానేమో. ఒక అతనికి మండల కూడా చెప్పే బాబు యవనస్తుంది తాగమని బాప్తిసం తీసుకున్నాం, జాగ్రత్తగా మందిరానికి రాండి. కృతజ్ఞత లేదు, మారు మనసు లేదు, సుబుద్ధి లేదు, యథార్థత లేదు, సమస్తం ఏమీ లేదు. ఫైనల్గా అంటాడు, యా బాప్తిసం ఇచ్చి నన్ను వదిలిపెట్టిపోయి ఎన్నోసార్లు చెప్పాను, వాక్యానుసారం చెప్పాను, మామూలుగా పర్సనల్గా చెప్పాను, వినలా. ఇప్పుడు అంటాడు, ఏమీ లేదు, పెద్దలు అయిపోయాను, ఒక్కసారి మీరు వచ్చి నాకు ప్రార్థన చేయండి. మీ యందు కృతజ్ఞత కలిగి ఉన్న సంఘం ఎలా దీవించబడుతుంది ఈరోజు మా కనులారా చూస్తున్నామయ్యా. స్తోత్రం చెప్పండి. ఇంటికి 2 సార్లు పోయి ప్రార్థించిన ప్రభుత్వం చెప్పబోతున్న వారు వేసే ఇది మొదలుకొని ఈ సన్నిధిలో ఈ బిడ్డలు కూడా నాటబడతారు కాక. ఒకసారి తాగినప్పుడు ఎన్నోసార్లు నన్ను దూషించిన వాడే, ఎన్నోసార్లు నన్ను బాధించిన వాడే. అయినా ఎన్నిటితో నాకు అక్కర్లేదు. దావీదు దీవించబడటానికి కారణం శత్రువును ప్రేమించాడు. దావీదు దీవించబడటానికి కారణం ఉపకారం చేసిన వారిని మరవలేదు. నేను అంటాను,
నువ్వేదో గొప్ప ఉపకారం చేస్తున్నావు పట్టువేమో. దావీదు గొప్ప ఉపకారం చేయాలి. దావీదుకి అప్పగించిన దాన్ని మనం తిరిగి దేవుడు నీకు చేసిన ఉపకారం అది. అందుకని దావీదు కీర్తనలను 103వ కీర్తన చూసిన ఆయన చేసిన ఉపకారం దేనిని మరవద్దు, దేనిని మరవద్దు అంటున్నాడు. ఇది మన మధ్యలో కవితమ్మ అనేది ఇక్కడ మేము ఆర్టీసీలో చేస్తుంది. వాళ్ళ ఆయన గారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. బస్సులోని మండలపాడు వాళ్ళది. ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఉంటున్నారు. వాళ్ళ దగ్గరలో చాలా మందిరాలు ఉన్నాయి. అమ్మ లేవా ఉన్నాయా లేవా? చాలా మందిరాలు ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు లేక అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మండలపాడు ఏ మందిరానికి అయితే వెళ్ళినప్పుడు, ఏ మందిరంలో అయితే దేవుడు కృపను పొందుకున్నారో ఎక్కడ కూడా అదే శాఖలు, ఎక్కడ కూడా అదే మందిరం ఉంది కనుక ఎంత దూరమైన నేను అక్కడికి వెళ్తే నాకు మేలు కలిగిద్ది, నా బిడ్డలకు మేలు కలిగిద్దని ఖచ్చితంగా పనిగట్టుకొని ఎక్కడికి వెళ్ళదు ఈ సన్నిధికి మాత్రమే వస్తూ ఉంటుంది. కృతజ్ఞత కాపాడుకునే వారిగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చిన్న విషయంలో నీ కృతజ్ఞత కాపాడుకుంటే గొప్ప కార్యాలు నీ పట్ల, నీ బిడ్డల పట్ల శాశ్వతమైన కృప చేత నా దేవుడు నింపుతాడు. ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా ఎక్కువ స్తోత్రాలు తండ్రి. నిజంగా కృతజ్ఞత లేని వారు అందరూ కూలిపోయారు. తిరిగి వచ్చిన ఒక్క కుష్ఠవ్యాధి కలిగిన బిడ్డలు ఒక్కడ మాత్రమే తిరిగి వచ్చాడయ్యా. ఒక్కడ మాత్రమే దేవుని పాదముల యొక్క సాగిలి పడ్డాడయ్యా. ఆ ఇలిబెట్టి తెలుసుకున్నాడు. దేవా, కుష్ఠవ్యాధితో నా బిడ్డలు చూడలేకపోయా, నా భార్యను చూడలేకపోయానయ్యా, నా భర్తను చూడలేకపోయానయ్యా, నా పిల్లలను చూడలేకపోయానయ్యా, కనీసం ఊళ్ళోకి వెళ్ళి ఆ వండుకున్న అన్న ఒక్క ముద్ద తినలేకపోయానయ్యా. ఇంత భయంకరమైన ఈ కుష్ఠవ్యాధి ఒక్క మాట తీసిచ్చావు అయ్యా. నేను ఎలా మరవగలను? ఎలా మరవగలనయ్యా? ఎలా మరవగలను ప్రభువా? ఒక్కరు తగినంత కానీ నిజానికి నా దేవుడు నా జీవితంలో ఒక భయంకరమైన విగ్రహారాధకుడిగా, ఓ భయంకరమైన తిరిగిపోతున్న వ్యభిచారిగా కనపడ్డ స్థితితో నల్ల పాపం చేసిన, అనేక సార్లు రక్తం కక్కిన, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, ఎక్కడ ఫంక్షన్ జరుగుతుంది అక్కడ నా పిల్లలను తీసుకుని వెళ్ళిన పరిస్థితి నా జీవితం. నా దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడంటే చాలా మంది కుళ్ళుకుంటున్న పరిస్థితులు అయితే కావచ్చేమో కానీ నా దేవుడే నన్ను ఆయన చేతిలో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ చిన్న ఆశీర్వాదం ఆయన కృపలో నుంచే కానీ మన స్వార్థాన్ని బట్టి కాదు. ఒకవేళ అన్యాయస్తుడిగా నువ్వు ఉంటే ఎక్కడ కూడా నువ్వు ఎదగో అనగారిపోతావు. ఎక్కడ నువ్వు ఎదగో అనగారిపోతావు. నీతిమంతులనే నా దేవుడు ఖర్జూర వృక్షం వలె మొమ్మ వేసినట్టుగా దీవిస్తాడు. దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి ఒక క్షణమైన నువ్వు జీవించలేవు, ముందుకు నడవలేవు. ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్నోసార్లు భయంకరమైన లోకములో పాపంలో పడిపోయిన నన్ను ప్రభు ఒక్కసారిగా పట్టుకున్నప్పుడు మరొక్కసారి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. పాపము చేయటానికి ఎన్నో అవకాశాలు నాకు వచ్చినాయి. యేసోపుని జ్ఞాపకం చేసుకుని, దేవా ఇంత గొప్ప దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలా చేయాలని కన్నులెత్తి చూడటాన్ని కూడా ఇష్టపడకుండా తల తిప్పుకొని, కన్నులు తిప్పుకొని, మనసు తిప్పుకొని బ్రతుకుతున్నప్పుడు నా దేవుడు నా యథార్థతను చూసి ఈ అన్నం పెడుతూ ఉన్నాడు, ఈ సంఘంలో ముందుకు కొనసాగిస్తున్నాడు. నేను అంటాను, నీ క్రియను బట్టి నా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడమ్మా. ఎలాగుంది నీ క్రియ ఈరోజు? ఎలాగుంది నీ ప్రవర్తన? ఎలాగుంది నీ కృతజ్ఞత? ఎలాగుంది నీ యథార్థత? దేవుడు పరిశీలన చేస్తున్నాడమ్మా. దేవుడు చూస్తున్నాడమ్మా. దేవుడు చూస్తున్నాడమ్మా. చెల్లి చూస్తున్నాడమ్మా. నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. ఏం చేస్తాడు ఆయన? లెక్కలోకి తీసుకొచ్చే రోజు రాబోతుంది. భూమి మీదనే తీర్పు తెచ్చిపోతున్నాడు. జాగ్రత్త, భూమి మీదనే తీర్పు తెచ్చిపోతున్నాడు. మా కృతజ్ఞత కలిగి ఉన్నావా తల్లి? ఏదో ఈరోజు ఒకవేళ దీవెనకరంగా ఉన్నావని దేవుని పట్ల నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. ప్రార్థన చేయబోతున్నాను. నా దేవుని కృపను పొందుకోవాలమ్మా.
ఏ ఒక్కరు నశించడం నాకు ఇష్టం లేదు, ఆ దేవుడికి ఇష్టం లేదు. సహోదరుడా, నీ కృతజ్ఞత కాపాడుకోగలుగుతున్నావా? నీ యథార్థత కాపాడుకోగలుగుతున్నావా? లేమిలోను, కలిమిలోను, బలహీనతలను, బాధలను మన భర్తగా ఉన్న మన దేవుని మాటను శ్రద్ధగా వింటున్నావా? కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నావా? లేదంటే అవసరాన్ని బట్టి దేవుని వాడుకుంటున్నావా? అవసరాన్ని బట్టి వాడుకుంటున్నావా? ఒక్కసారి అమ్మా, కుక్క తెస్తే రోడ్డు పక్కన వేస్తారు, పంది చచ్చిపోతే రోడ్డు పక్కన వేస్తారు, మనిషి తెస్తే ఖచ్చితంగా పాతి పెడతారు. కారణం ఏంటో తెలుసా? ఆ వాసన భయంకరమైన వాసన, భరించలేని వాసన. నీ అందాన్ని చూస్తూ, నీ కలర్ చూస్తూ, నీ తేజస్సు చూస్తూ, లేదంటే నీ ఆస్తి చూస్తూ, నీ అంతస్తు చూస్తూ, నీ ఐటీ చూస్తూ, నీ పర్సనాలిటీ చూస్తూ మురిసిపోతానేమో. ఒకరోజు మురిగిపోవలసిన శరీరం ఇది, ఒకరోజు మురిగిపోవలసిన శరీరం ఇది. దీని కొరకు నువ్వు కృతజ్ఞతను పోగొట్టుకుంటున్నావా? కృతజ్ఞతను కూలిపోయి ఉన్నావా? ప్రభు నీ కొరకు పడిన కష్టం, ప్రభు నీ కొరకు చేసిన త్యాగం, ఆయన చేసిన త్యాగం మర్చిపోతున్నావమ్మా? మర్చిపోతున్నావా తల్లి, సహోదరుడా? మర్చిపోతున్నావా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు, ఆయన నీవు చేసిన చేతులతో చేసిన పాపము కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఎలా రాని స్థలంలోకి వెళ్ళి నీ కాళ్ళు అడ్డగుల స్థలంలో తిరిగితే ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. నీ తలంపుల నుంచి వచ్చిన చెడు తలంపుల కొరకు ఆయన తల మీద ముళ్ళమొకటం పెట్టుకున్నాడు. నీ శరీరము సుఖాన్ని కోరి సుఖభోగాల శరీర ఆచరణకి ఎగబడినందుకు ఆయన శరీరం అంతా నలగొట్టుకున్నాడమ్మా. నువ్వు ఎలా ఉంటున్నావు ఆయన పట్ల? ఆయన ఎంతో నీకు మేలు చేశాడు, ఎంతో కృప చూపించాడు. మరణకరమైన స్థితిలో పడిపోయిన నిన్ను పరిపూర్ణంగా ఆయన మరణాన్ని, నీ మరణాన్ని ఆయన మీద వేసుకొని ఆయన నీకు సజీవమైన కృపనిచ్చాడు. కృతజ్ఞత కలిగి బ్రతకడానికి ఇష్టపడతాను. దేవా, ఎన్ని మార్లు మారు మనసు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించిందయ్యా, ఎన్ని మార్లు తల్లి. ఒకవేళ నీ మందిరానికి కొన్ని పనికో ఏదైనా సహాయం చేస్తే అనేక సార్లు అయ్యో ఇచ్చానే అనుకుంటున్నావే. నా దేవుడు తన సర్వస్వాన్ని నీకు ఇచ్చాడు. ఈ సంగతులు గుర్తెరిగావా? ఈ సంగతులు గుర్తెరిగావా? ఆయన ఇంకా పశుబాలుడు కాదు, పరమాత్మ. ఆయన మన మధ్యలోకి వచ్చాడు, నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, దరిద్రులను ధనవంతులుగా మార్చడానికి వచ్చినవాడు, పుట్టినవాడు కాదు. దయచేసి గమనించండి. ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ నెలలో సెమీ క్రిస్మస్ అని జరుపుకుంటున్నాం. బ్రతుకు మారిందా? ప్రవర్తన మారిందా? కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నావా? ఒక క్షణం ప్రభుత్వం పెడితే ఏమైపోతావు? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. రెండు చేతులు చేపట్టిన ప్రార్థన చేస్తాను. యేసయ్యా, కొందరు స్తోత్రాలు నాయన, కృపగలదగిన ప్రేమ. ఒకవేళ బిడ్డ చెప్తున్న కృతజ్ఞత లేకుండా కలిగి ఉంటే ఈ క్షణమైన ఈ పలారం రోజైన 8వ తారీఖు డిసెంబర్ నెల అయితే జ్ఞాపకం చేసుకుని, దేవా కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా. నా కొరకు నువ్వు ఎంతో చేసేవా, నీ కొరకు ఎంతైనా నేను చేయలేదయ్యా, ఈ రోజు నుంచి అయినా కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకో. నా ప్రభుని దీవించబోతూ ఉన్నాడు. నీ దరిద్రత కాడిని విడగొట్టబోతూ ఉన్నాడు. నీ బలహీనతలను ఆయన విరగొట్టబోతూ ఉన్నాడు. నీ సమస్యలన్నింటినీ కూడా విరగొట్టబోతూ ఉన్నాడు. ఆయన మార్గము నీ కొరకు సరళము చేయబోతూ ఉన్నాడు. ఆయన అందించబోతున్న గొప్ప రక్షణ నీవు నీ బిడ్డలు శాశ్వత కాలము చూడబోతూ ఉన్నారు. సహాయం చేయి. కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా, నమ్మకస్తులుగా ఉంటానయ్యా, కఠినమైన హృదయాన్ని తీసేసుకుంటానయ్యా. ఒక్కసారి ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ఈ యవన కాలం, యవన రక్తము నిన్ను కాపాడు. ఆయన రక్తముతో నిన్ను కడిగి ఉన్నాడు కనుక నీ యవన రక్తములో ఒకవేళ నువ్వు వ్యసనకారుడుగా ఉంటే మార్పు ఎందుకో తెలుసా? 5-10 నిమిషాల సంతోషం నిన్ను కాపాడం. ఏదో ఒక రోజు భయంకరమైన వ్యాధి వచ్చిందంటే కుళ్ళి కృషించి అయిన వాడు కూడా దగ్గరికి రాడు.
సొంత బిడ్డలు కూడా దగ్గరికి రారు. జాగ్రత్త. దీపం ఉన్నప్పుడే నీ ఇల్లు చక్కబెట్టుకో. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే చక్కబెట్టుకో. దావీదు ఎంతగా దీవించబడిన తర్వాత, ఎంతగా హెచ్చించబడిన తర్వాత తను చేయవలసిన సమయంలో పని చేయలేకపోయాడు. ఎల్లవలసిన యుద్ధానికి వెళ్ళలేకపోయాడు. భ్రష్టత్వం వచ్చింది, అపవాదు శోధించింది, వ్యభిచారైపోయాడు. తను ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది నిన్ను శోధిస్తున్నప్పుడు, నేను పడేయాలని, నేను ప్రవర్తన నాశనం చేయాలని చూస్తున్నప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డా. వెంటనే నీకు అప్పగించిన పని చేయడానికి ఇష్టపడ్డా. వెంటనే నువ్వు చేస్తున్న ఏ పని అయితే ఉందో ఆ పనిలో జాగ్రత్త కలిగి ఉండు. సోమర్తనం కలిగి ఉండమాత్రం. దావీదు సోమరుగా ఉండి మిద్దె మీద నుంచి చూడరాని దృశ్యాన్ని చూసి పాపంలో పడిపోయి దేవుని కృపకు దూరం అయిపోయాడు కొంతకాలం. నేను అంటారు, ఈరోజు దేవుడు ఒక్కసారి ఇచ్చిపెట్టిపోయాడంటే మళ్ళా రావడం చాలా కష్టం. ఆయన సమీపంలో ఉన్నప్పుడే తగిన సమయమందు నీ క్రియలను జాగ్రత్తగా కాపాడుకో. నీ క్రియలను జాగ్రత్తగా కాపాడుకో. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎందరైతే మీ బిడ్డలు తీర్మానం కలిగి ఉంటారో ప్రభా, నాతో సహా తండ్రి ఆ కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో నమ్మకస్తులుగా ప్రభా, ఈ స్థితిలో మనమంటే కేవలం నీ కృప మాత్రమే. మా తెలివి కాదు, మా జ్ఞానము కాదు, మా ఆస్తి కాదు, మా అంతస్తు కాదు. నాయన నీతో జ్ఞాపకం చేసుకోండి. దేవా కృపలేదు ఒక విషయాన్ని బిడ్డలందరూ కాదు, ఎవరు నశించబడి చిత్తం కాదయ్యా. కృతజ్ఞత కలిగి జీవించే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఇది మొదలుకొని ఈ సన్నిధిలో ఏ ఒక్క లేమి, మా ఇంటిలో లేమి కలిగి ఉన్నామని ఒక మనిషి కూడా యేసు నామములో ఉండకోకుండా పోవుడుగా. స్తోత్రం. ఇది మొదలుకొని వెంట దెబ్బల నుంచి పైకి లేవనెత్తబడిన వారిగా, ప్రధానంతో కూర్చోబెట్టిన వారిగా ఈ సన్నిధిలో దినదినము మీ కృప పొందుతురుగా. యేసు నామములో మీ చేతులకు అప్పగించుకొని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.